పృథ్వీ షా టీమిండియా క్రికెటర్. ఇతను 2023 ఫిబ్రవరి 15వ తారీఖున ఇన్ఫ్లుయెన్సర్ స్వప్నాని లైంగికంగా వేధించాడని ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాంతో డైరెక్ట్గా ఆవిడ కోర్టులోనే కేసు నమోదు చేశారు. దాంతో పృథ్వీ షాకు కోర్టు కొన్ని అవకాశాలు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని. అయినా సరే అతడు వినిపించుకోలేదు. మళ్ళీ అవకాశం ఇచ్చింది, అయినా వినిపించుకోలేదు. చివరికి ఇప్పుడేమొచ్చేసి 100 రూపాయలు భారీ జరిమానా విధించింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి కోర్టులు. ఇంకా వాడు ఎందుకు వింటాడు? 100 రూపాయలు విధించడం పక్కన పెడితే ఇది ఎంతో మందికి మీరు చేసుకోండి పర్వాలేదు, కోర్టులు మీకు అండగా ఉంటాయని ఉద్దేశమే కదా ఇది. అంటే అవకాశం ఇచ్చినట్లే కదా ఇది, లేకపోతే హింట్ ఇచ్చినట్లు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కోర్టు వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. సుప్రీంకోర్టు ఎక్కడ పడితే అక్కడ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఈ కోర్టులు ఏమొచ్చేసి లైంగికంగా వేధించినటువంటి వారిని ఈ విధంగా శిక్షిస్తుంటది. 100 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలతో. ఇవి మన దేశ దౌర్భాగ్యమైనటువంటి కోర్టులు, చట్టాలు.